ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి స్టూడెంట్ కొరకు ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయబడుతుంది. ప్రియ విద్యార్థులారా, మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని భయము, టెన్షను, ఆందోళన మీలో ఉన్నాయా? అయితే వాటినన్నిటినీ పోగొట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి కోసము ఇచ్చుచున్నటువంటి ఒక చిన్న దేవుని యొక్క మాటను మనము చదువుకుందాము. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చిన్న దేవుని యొక్క వాగ్దానము ద్వారా మీరందరూ బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అది అతనికి అనుగ్రహింపబడనని ఈ యొక్క లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. ప్రియ స్టూడెంట్స్, ప్రియ విద్యార్థులారా, మీరు ఏ సబ్జెక్ట్లో కొదువుగా ఉన్నారో, ఏ సబ్జెక్టు మీకు అర్థం కావట్లేదు, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదా, నేను చదివింది నాకు గుర్తుండట్లేదు అని ఏడుస్తున్నావా? అయితే నేను ఎలాగా ఉండాలో, నేను పాస్ అవుతానో లేదో అని బాధపడుతున్నావా? అయితే ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మోకాలొంగి ప్రార్థించండి. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నాకు ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు, దీంట్లో నాకు మార్కులు తక్కువ వస్తాయేమో, నేను చదివింది నాకు గుర్తుండట్లేదయ్యా, నాకు జ్ఞానము, వివేచన, తెలివిని, మంచి ఆరోగ్యాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయండి. ప్రియ విద్యార్థులారా, బాధపడకండి, టెన్షన్ పడకండి. మీకోసము ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయబడుతుంది. మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలని ఆశిస్తున్నాను. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వారిని వీరిని చూచి భయపడకండి. మీకు ఎంతవరకు శక్తి ఉన్నదో, ఎంతవరకు జ్ఞానం ఉన్నదో అంతవరకు చదివి మిగతాది దేవునికి అప్పగించండి. దేవా, నన్ను పాస్ చేయి, నాకు మంచి తెలివిని అయ్యా, నాకు మంచి రిజల్ట్ని అయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని అయ్యా అని దేవునికి మనవి చేసుకోండి. ప్రియ విద్యార్థులారా, భయపడకండి, ఆందోళన చెందకండి, టెన్షన్ చెందకండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీ అందరి కోసము నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరందరూ ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయ కాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి, ఆయా 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుచున్నది నా తండ్రి. ప్రార్థిస్తున్నాను ఆయా నీ ప్రియ బిడ్డలు మా ప్రభా, ఎంతమంది స్టూడెంట్స్ నానా తెలివి లేక, జ్ఞానము లేక చదివింది మర్చిపోతున్నారో నా తండ్రి, ఆయా వారిలో ఉన్నటువంటి ప్రతి భయమును, టెన్షన్ని నా తండ్రి, ఆయా ప్రతి ఒక్క ఆందోళనను దూరము చేసి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నీ తెలివిని, నీ జ్ఞానమును, నీ వివేచనను, నీ బలమును, నీ ఆరోగ్యమును, నీ యొక్క ధైర్యాన్ని వారికి ఇవ్వమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారు చదువుతున్నప్పుడు మీ యొక్క కృపను వారికి దయచేయమని అడుగుచున్నాను. ఆయా చదివింది మర్చిపోతున్నటువంటి ప్రతి విద్యార్థి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారు చక్కగా గుర్తు పెట్టుకున్నట్టుకు ఆయా జ్ఞానముని ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలో ఆయా దేవా, వాళ్ళకి తెలివి లేనప్పుడు నీ యొక్క తెలివిని, నీ జ్ఞానమును వారికి ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా ప్రతి సబ్జెక్ట్లో నా తండ్రి, నీ ప్రియ బిడ్డలు నా తండ్రి పాస్ అవుట్కు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడి, నేను ఇస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. స్తోత్రం నాయన. ఆయా బిడ్డలందరి తరపున తండ్రి, యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్
నుంచి ప్రార్థన చేస్తున్నానయా. అయా మేము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి అయా దేవా, ఈ యొక్క యూట్యూబ్లో ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో మా ప్రభువా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో నా తండ్రి, ఎంతమంది వినబోతున్నారో నా తండ్రి, ఈ యొక్క ప్రార్థన ద్వారా వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. వారి యొక్క జీవితంలో నా తండ్రి ఆయా మంచి విజయమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా ఆందోళన, టెన్షను, భయము వాటినన్నిటి నుంచి యేసు నామములో విడుదల చేసి నా తండ్రి ఆయా వారికి నా తండ్రి మంచి తెలివిని, జ్ఞానమును, ఉత్సాహమును, ఆరోగ్యమును, సంతోషమును, సమాధానమును వారికి దయచేసి నా తండ్రి బిడ్డలందరూ మా ప్రభు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వారి చుట్టూ మీ దూతలు ఉంచండి, మీ కాపుదలు ఉంచండి, మీ కంచి నాటమని అడుగుచున్నాను. వారికి నా తండ్రి అనారోగ్యము కలగకుండా నా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ బిడ్డలందరూ నా తండ్రి ఆయా పాస్ అవుట్కు కృపను దయచేయండి. ఆయా వారికి నా తండ్రి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తగినటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచమును మీరు ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు వారికి మంచి ధైర్యాన్ని మీరు కలగచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. పరిశుద్ధాత్మదేవ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.